ప్రపంచంలో పురాతన ప్రజాస్వామిక వ్యవస్థ అయిన అమెరికాలో దేశ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ పై ఆయన ఘన విజయం సాధించారు. ప్రజల ఓట్లు అత్యధికంగా ట్రంప్కి లభించాయి. 2025 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని మహిళలు అబార్షన్ టాబ్లెట్స్ ఎగబడి కొంటున్నారు. అదేంటి, ట్రంప్ గెలుపు అబార్షన్ టాబ్లెట్స్ కొనుగోలుకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? అసలు అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అమెరికాలో 2022 నుంచి అబార్షన్ చట్టవిరుద్ధంగా పరిగణించబడింది. 2019లో బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమెరికాలోని 7 రాష్ట్రాలు అబార్షన్ ని నిషేధించింది. 2024 ఎన్నికల సమయంలో ట్రంప్ తాను అధికారంలోకి వస్తే అబార్షన్ నిషేధాన్ని ఎత్తివేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. మరిప్పుడు ట్రంప్ గెలిచాడు. మరో 2 నెలల్లో 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో యునైటెడ్ స్టేట్స్ మొత్తంగా గర్భనిరోధక మాత్రలు, అబార్షన్ మెడిసిన్స్ ముందస్తుగానే కొనుగోలు చేస్తున్నారు మహిళలు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అబార్షన్ టాబ్లెట్స్ సరఫరాలో భారీగా డిమాండ్ పెరిగిందని అతిపెద్ద కంపెనీ ఎయిర్ యాక్సెస్ చెబుతుంది. ట్రంప్ విజేతగా ప్రకటించిన 24 గంటల్లోనే అబార్షన్ పిల్స్ కోసం 10,000 ఆర్డర్లు వచ్చాయట. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణ రోజువారీ అమ్మకాల కంటే ఇది 17 రెట్లు ఎక్కువ అని అంటున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే అబార్షన్ టాబ్లెట్స్ కోసం గర్భిణులతో పాటు గర్భం దాల్చని వారు కూడా ఎగబడుతున్నారట. గర్భం రాని మహిళలు ముందుగానే ప్రిస్క్రిప్షన్ కోసం డాక్టర్లను సంప్రదిస్తున్నట్టు ఓ ఎన్జిఓ తెలిపింది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణీలు కానివారే ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. ఎన్నికలకు ముందే అబార్షన్ టాబ్లెట్స్ ఎక్కడ లభిస్తాయన్న విషయం తెలుసుకునేందుకు రోజు 4,000 నుంచి 4,500 మంది తమ వెబ్సైట్లో చూసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ గెలిచారన్న వార్త విన్న తర్వాత ఆ సంఖ్య అమాంతం పెరిగి 82,000కు చేరిందని స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రెసిడెన్సీలో ప్రజలు ఆశించే అబార్షన్ పై నిషేధం ఎత్తివేస్తారని, అందుకు సిద్ధమవుతున్నట్లు ఇది సంకేతమని ప్లాన్ సి సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అయితే అమెరికాలో అబార్షన్ టాబ్లెట్లు ముందుగానే కొని దాచుకోవడం ఇక్కడి వారికి కొత్తేమీ కాదట. 2022 మే నెలలో కూడా అబార్షన్కు వ్యతిరేకంగా చట్టం తీసుకువస్తారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో అబార్షన్ టాబ్లెట్స్ డిమాండ్ 10 రెట్లు అమాంతం పెరిగిపోయిందని స్థానికులు వెల్లడించారు. మరి మహిళలకు ఇచ్చిన మాట ట్రంప్ నిలబెట్టుకుంటారా లేదా అన్నది ముందు చూడాలి. ఇంతకీ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.